మనం ఏదైనా సాగు చేయాలంటే అందుకు నేల, నీరు ప్రధానం. కానీ ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత నేల లేకుండా పంటలు పండిస్తున్నారు రైతులు. ముఖ్యంగా అరుదైన, ఖరీదైన కుంకుమ పువ్వును ఇటీవలి కాలంలో కొంతమంది రైతులు పండిస్తూ ఉండగా ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మోజర్లలోని కొండ లక్ష్మణ్ ఉద్యాన కళాశాల పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రయోగాత్మకంగా సాగు చేపట్టింది. కుంకుమ పువ్వు పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది భూతల స్వర్గమైన కశ్మీర్. ఎర్ర బంగారంగా గుర్తింపు పొందిన దీనిని దేశంలో ఎక్కువగా సాగు చేసేది అక్కడే. వంటకాలు మొదలు ఔషధాలు, సౌందర్య సాధనాల వరకు విరివిగా వినియోగిస్తారు. అయితే మార్కెట్లో అధిక డిమాండ్ ఉండటంతో ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా అతి కొద్ది మంది సాగు చేస్తున్నారు. అయితే దీని సాగు గురించి రైతులందరికీ తెలియదు. ఈ సాగు విధానాలను రైతులకు చేరవేసేందుకు కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నాబార్డ్ సహకారంతో మోజర్లలోని ఉద్యాన కళాశాలలో పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. ఇందుకోసం కంటైనర్లో ప్రత్యేక వాతావరణ పరిస్థితులు కల్పిస్తూ సాగును ప్రారంభించింది. త్వరలోనే రైతులకు వీటి పెంపకం పట్ల శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఇది ప్రత్యేకించి 20x10 రూమ్ 200 SFT రూమ్ సైజు, మల్టిపుల్ ర్యాక్స్ అంటే మల్టీ ర్యాక్స్తో పెట్టుకున్నప్పుడు ఒక రఫ్ అంచనా ప్రకారం ఈ ల్యాబ్ ఈజ్ ఈక్వలెంట్ 1 ఎకరము కాశ్మీర్లో సాగు చేసే దాంతో సాంప్రదాయ సాగుకు సమానంగా ఉంటుంది. ఎందుకంటే మల్టిపుల్ ర్యాక్స్లో చాలా ఈ కాంప్స్ పెట్టుకోవచ్చు, బల్బ్స్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు మేమేమనుకుంటున్నాం అంటే అక్కడైతే కాశ్మీర్లో 1 కిలోకి 0.5 గ్రామ్ నుంచి 2 గ్రాముల దాకా వస్తుంది. ఇక్కడ అన్నీ కూడా కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి ఉష్ణోగ్రత కంట్రోల్లో ఉంది, గాలిలో తేమ కంట్రోల్లో ఉంది, కార్బన్ డైఆక్సైడ్ కూడా ఎక్కువగా లేదు. దాంతోపాటు ఇవన్నీ కూడా టైంకి చేస్తున్నాం కాబట్టి న్యూట్రిషన్ అన్నీ కూడా సరిగ్గా అందుతుంది. కాబట్టి మేము కనీసం 1.5 గ్రామ్ నుంచి 2.5 గ్రాముల వరకు, అంటే 1 కిలో గడ్డలకు యావరేజ్గా 2 గ్రాములు కుంకుమ పువ్వు వచ్చినా కూడా దీంట్లో 1/2 కేజీ నుంచి కేజీ దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. మామూలుగా ఇప్పుడు బయట దొరికే సాఫ్రాన్ కుంకుమ పువ్వు చాలా వరకు అడల్టరేటెడ్, సగం వరకు మాత్రమే ఒరిజినల్ ఉంటుంది, మిగతా సగం అంతా కూడా ఫేక్ ఉంటుంది. దీంట్లో క్రోసిన్, పిక్రోక్రోసిన్, సాఫ్రానాల్ అనే 3 రసాయనాలు ఉంటాయండి. అవన్నీ కూడా పెరుగుతాయని మేము అనుకుంటున్నాం. అవి పెరిగిందంటే ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది. దాంతో దీని రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. 1 గ్రామ్ బయట అయితే ఇప్పుడు 300 నుంచి 400, 500 దాకా ఉంది. మేమైతే మినిమం 700 నుంచి 1000 రూపాయల దాకా అనుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు కుంకుమ పువ్వుకు భారీగా డిమాండ్ ఉంది. అనేక దేశాలు సాగు చేస్తున్నప్పటికీ ఇరాన్ ప్రపంచానికి కావాల్సిన కుంకుమ పువ్వులో 90% సరఫరా చేస్తుంది. తర్వాత భారతదేశం ఉంది. భారతదేశంలో కాశ్మీర్లోనే ఎక్కువగా కుంకుమ పువ్వు పండుతూ ఉంది. బట్ ఇటీవల పరిణామాలు చూసినట్టయితే అక్కడ రియల్ ఎస్టేట్ విస్తీర్ణం పెరగడము, పర్యావరణ మార్పుల వల్ల విస్తీర్ణం కూడా తగ్గిపోయింది. చాలా తక్కువ విస్తీర్ణంలో ఇప్పుడు 1 గ్రామానికి మాత్రమే పరిమితమైంది. అటువంటప్పుడు దీనికి ఉన్న మంచి నేపథ్యం, డిమాండ్ నేపథ్యంలో మనము వేరే పద్ధతిలో సాగు చేసి అందరికీ కావాల్సిన ఈ సరఫరాను పెంచగలమా అన్న ప్రశ్న ఉద్భవించినప్పుడు ఏరోపోనిక్స్ అనే ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. ఇప్పుడు కొంతమంది సాగు చేస్తున్నారు. బట్ విశ్వవిద్యాలయ పరిధిలో దీని సాధక బాధాలు తెలుసుకోవడానికి, అందరికీ ఓపెన్ ఫ్యాక్ట్ చెప్పడానికి ఈ నాబార్డ్ సహకారంతో ఈ పైలట్ ప్రాజెక్ట్ మీద మేము పనిచేస్తూ ఉన్నాం. ఎవరైనా కుంకుమ పువ్వు ఏరోపోనిక్ పద్ధతిలో సాగు చేయాలనుకుంటే మొట్టమొదటి కావాల్సింది ఈ ల్యాబ్ ఎస్టాబ్లిష్మెంట్ అండి. ల్యాబ్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన తర్వాత, రెడీ అయిన తర్వాతనే కుంకుమ పువ్వు గడ్డలు కాశ్మీర్ నుంచి తెచ్చుకోవాలి. 8 గ్రాములు లేదా 10 గ్రాముల కంటే ఎక్కువగా వెయిట్ ఉన్న ఈ బల్బ్స్లోంచి మాత్రమే పువ్వు వస్తుంది ఆ సంవత్సరంలో. లేదంటే ఆ బల్బ్ వెయిట్ వచ్చిందాక వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడికి పోయి తెచ్చుకోవడం మేలు. లేదంటే పోస్ట్లో కూడా తెప్పించుకోవచ్చు. ఆ ధర చూసుకున్నట్టయితే 2 సంవత్సరాల క్రితము 450-500 రూపాయల కిలో ఉన్నది. గత సంవత్సరం 1000 రూపాయల దాకా వచ్చింది. ఈ సంవత్సరం వరదలు ఎక్కువగా రావడం, 60-70 రోజుల పాటు ఈ నీటిలోనే ఈ విలేజ్లు, ప్యాంపర్ విలేజ్ మునిగిపోవడంతో ధర ఈసారి 2500-3000 కూడా పోయింది. కుంకుమ పువ్వు గడ్డలు తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా విత్తన శుద్ధి చేయాలి. శిలీంద్ర నాశనాలను వాడి, అంటే ఆ గడ్డ డార్మెంట్ సిస్టమ్ నిద్రావస్థలో ఉందా లేదా మొలక వచ్చిందా, దాని పరిస్థితిని బట్టి ఈ శిలీంద్ర నాశనం మోతాదు వాడుకొని ఖచ్చితంగా మ్యాంకోజెబ్ కానీ కార్బండిజం కానీ వాడి విత్తన శుద్ధి చేయాలి. ప్రస్తుతం ఈ ల్యాబ్లో అయితే 20x10 ఉంది కాబట్టి 200 SFTలో సాగు చేస్తూ ఉన్నాం. ఉష్ణోగ్రతకు సంబంధించి ఇండస్ట్రియల్ ఏసీస్ మాత్రమే పెట్టుకోవాలి. 2 ఇండస్ట్రియల్ ఏసీస్
ఇంత సైజ్ రూమ్కి సరిపోతుందండి. రెండోది గాలిలో తేమ చాలా ముఖ్యం. తక్కువలో తక్కువ 80% గాలిలో తేమ ఉండాలి కాబట్టి దానికి నార్మల్ వాతావరణంలో అది అసాధ్యం కాబట్టి ప్రత్యేకించి హ్యూమిడిఫైర్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ హ్యూమిడిఫైర్లో వాడే నీరు కూడా రివర్స్ ఆస్మాసిస్ ద్వారా శుద్ధి చేయబడిన నీటిని మాత్రమే వాడాలి, లేదంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంది. బల్బులు కూడా చాలా త్వరగా అంటే గడ్డలు కూడా మాడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అది పెట్టుకోవాలి. దాంతోపాటు మైక్రోబ్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి ఎంటర్ కాకుండా ఉండాలి కాబట్టి CO2 కంట్రోల్, బొగ్గు పులుసు వాయువు కంట్రోల్ కూడా చాలా ముఖ్యం. అందుకోసం HEPA ఫిల్టర్స్ అంటే హై ఎఫిషియన్సీ పార్టికులేట్ ఎయిర్ ఫిల్టర్స్ అని ఉంటాయండి, మార్కెట్లో దొరుకుతాయి. వాటిని పెట్టుకొని CO2 కంట్రోల్ పెట్టుకోవాలి. అంటే లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ 500 ppm దాటిందంటే ఈ గడ్డలను కూడా స్ట్రెస్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి, ఆ స్ట్రెస్ ఉంటే గడ్డలు ఎదగవు, పూత కూడా రాదు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఈ కార్బన్ డైఆక్సైడ్ 500 నుంచి 700 ppm దాకా మెయింటైన్ చేయాలి. దానికోసం CO2 కంట్రోల్ పెట్టుకోవాలి. దానికోసం ఎప్పుడెప్పుడు లోపల మెజర్ చేసుకోవడానికి సెన్సార్స్ అన్నీ ఉంటాయండి, డిజిటల్ సెన్సార్స్ అనేవి ఉంటాయి, కూడా మార్కెట్లో అందుబాటులో వాటిని తెచ్చుకోవాలి. పూత రావడానికి ఈ స్ప్రౌట్స్ 4 నుంచి 6 సెంటీమీటర్ల మధ్య పొడుగు పెరిగినప్పుడు అప్పుడు వెర్నలైజేషన్ టెంపరేచర్స్ అంటారు. తక్కువ ఉష్ణోగ్రతతో వాటికి షాక్ ట్రీట్మెంట్స్ చేయాలి, కోల్డ్ షాక్ ట్రీట్మెంట్స్ అంటారండి. అది ఒక 4 నుంచి 7 రోజులతో పాటు ఇచ్చినట్టయితే ఆ ఫ్లవరింగ్ వస్తుంది. దానికి అన్నిటికీ ఇవ్వడానికి వీలుండదు. ఖచ్చితంగా 4 నుంచి 6-7 సెంటీమీటర్ల పొడుగు ఆ స్ప్రౌట్స్ పెరిగిన తర్వాత మాత్రం ఇవ్వాలి. అంతకన్నా ముందు ఇచ్చినట్టయితే ఆ ఫ్లవరింగ్ కూడా రాదు. త్వరలోనే రూరల్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా మరో 40 నుంచి 50 మంది కూడా ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చేసి వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ ఏరోపోనిక్ కుంకుమ పువ్వు సాగు చేసుకోవడానికి అవకాశాలు పరిశీలిస్తాం.